హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించి గ్రాడ్యుయేషన్ లెవెల్ సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ చెప్తా. ఈ నోటీస్ ఏంటి, దేనికి సంబంధించింది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండొచ్చు ఏంటి అనేది కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ అలాగే ఎస్పెషల్లీ రైల్వే ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఎలాంటి చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నా కూడా వెంటనే నేను అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి చాలామంది అప్డేట్స్ తెలియక కూడా పోయినసారి జాబులు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అయితే ముఖ్యంగా ముందు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి ఏవైతే మనకు సిఎన్ నెంబరు సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సంబంధించి 05/2024 ఏదైతుందో నోటీస్ ఆన్ వ్యూయింగ్ ఆఫ్ CBT1 హెల్డ్ ఆన్ ఫ్రమ్ 5/6/2025 టు 24/6/2025 క్వశ్చన్స్ రెస్పాన్సెస్ అండ్ కీస్ రైజింగ్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ ఆప్షన్స్కి సంబంధించి ఇచ్చిండు. ఇందులో ముఖ్యంగా ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT1 వేరియస్ పోస్ట్ అండ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అగెనెస్ట్ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఇచ్చిండు. వాస్ కండక్టెడ్ అండ్ మనకు 5వ తారీఖు జూన్ నుంచి ఏదో స్టార్ట్ అయ్యి 24th జూన్ వరకు కంప్లీట్ అయిపోయినాయో అందులో మన క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఇన్ ద CBT1 వ్యూ దేర్ క్వశ్చన్స్ అండ్ రెస్పాన్స్ కీస్ అండ్ లింక్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ద వెబ్సైట్ RRBs విల్ బీ యాక్టివేటెడ్ 1/7/2025 6 అంటే 18 అంటే 6/7/2025 ఒక పీరియడ్ ఆఫ్ టైం అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ 5 days మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. ఈ 5 daysలో మాత్రమే మీరు చూసుకోగలగాలి. చూసుకున్న తర్వాత కంప్లీట్గా మీకు ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా ఒకసారి అవేర్నెస్ ఒకసారి చూసుకోండి. మీకు అందులో క్వశ్చన్ ఏదైనా రాంగ్ అనిపించింది అనుకోండి, మీకు ఏమన్నా అంటే క్వశ్చన్ రాంగ్ అనిపించిన ఆబ్జెక్షన్ ఏమన్నా పెట్టాలనుకుంటే ఆఫ్టర్ వ్యూయింగ్ ద డీటెయిల్స్ ఆబ్జెక్షన్ ఇఫ్ ఎనీ రిగార్డింగ్ ద క్వశ్చన్స్ ఆప్షన్స్ అండ్ కీస్ కెన్ బి రైజ్డ్ బై ద క్యాండిడేట్స్ ఫర్ విచ్ ద టైం టేబుల్ షెడ్యూల్ అండ్ ఫీ అండ్ ప్రొసీజర్ ఇస్ గివెన్ బిలో అని ఇచ్చిండు. అంటే మన క్వశ్చన్స్ ఏమన్నా ఆప్షన్స్ రాంగ్ అనిపించినాయి అనుకోండి, మీరు దాన్ని రైజ్ చేయొచ్చు ఆబ్జెక్షన్లో రైజ్ చేసినప్పుడు ఎట్లా అంటే దానికి 50 ఇక్కడ కింద కూడా ఇచ్చిండు. ఎవ్రీ ఆబ్జెక్షన్కి వచ్చేసి 50 రూపీస్ ప్లస్ అప్లికేబుల్ బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్ కూడా ఇచ్చిండు. అంటే మీరు ఒక క్వశ్చన్ కనుక మీరు రాంగ్ అయింది ఆప్షన్స్ అని ఇచ్చిండు అనుకోండి, 50 రూపాయలు కట్టాలి, దానికి ఆబ్జెక్షన్ పెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చిండు. ఇన్ కేస్ ద ఆబ్జెక్షన్ రైజర్ ఈస్ ఫౌండ్ టు బి కరెక్ట్, ఒకవేళ కనుక అది కరెక్ట్ అనిపించింది అనుకోండి, ద ఫీ పెయిడ్ అగెన్స్ట్ సచ్ వ్యాలిడ్ ఆబ్జెక్షన్ షెల్ బి రీఫండెడ్ టు ద క్యాండిడేట్ ఆఫ్టర్ ద డిడక్షన్ ఆఫ్ ది అప్లికేబుల్ బ్యాంక్ ఛార్జెస్. సో వన్స్ అది కంప్లీట్గా మీకు రైట్ అనిపించినప్పుడు అది మళ్ళీ మీ డబ్బులు మీకైతే రీఫండ్ చేయడం జరుగుతుంది. ద రీఫండ్ విల్ బి మేడ్ ద అమౌంట్ ఫ్రమ్ ద వేర్ ద క్యాండిడేట్స్ అండ్ మేడ్ ద ఆన్లైన్ పేమెంట్. మీరు ఎక్కడి నుంచి అయితే ఆన్లైన్ పేమెంట్ చేస్తారో అక్కడి నుంచే మళ్ళీ మీకు దాంట్లోకి క్రెడిట్ అయిపోతుంది అన్నట్టుగా క్లియర్ కట్గా ఇచ్చిండు. మీరు ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ యాక్టివిటీ అండ్ డేటా అండ్ టైం సంబంధించి వ్యూయింగ్ ఆఫ్ క్వశ్చన్స్ రెస్పాన్స్ కీస్ అండ్ రైజింగ్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ అగెనెస్ట్ క్వశ్చన్స్ సంబంధించి డేట్ ఇచ్చిండు. రేపు 6 గంటల నుంచి అయితే మనకు ఆ లోపు ఇంకా కూడా అయ్యే అవకాశాలు ఉంది. దీనికి సంబంధించి లింక్ ఎక్కడ చూసుకోవాలంటే మనం మల్లం క్రియేషన్స్ అనేది టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు. డైరెక్ట్ అందులో నుంచి మీరు వచ్చిన వెంటనే మీకైతే అది అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి వెళ్ళి ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి దాంట్లో జాయిన్ అయ్యి ఉండండి. ఈ లోపు మీకు కంప్లీట్గా ఎప్పుడు రేపు మార్నింగ్ ఏ టైంలో వచ్చినా కూడా లింక్ అనేది వెంటనే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మల్లం క్రియేషన్స్ అని మీరు సెర్చ్ చేసినా టెలిగ్రామ్లోకి వెళ్ళి లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తున్నాం. ఇలాంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను ఇస్తున్నాను కాబట్టి ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకెవరైనా NTPCకి సంబంధించి చాలామంది అడిగేది ఏంటంటే గ్రూప్ D ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందన్న అండ్ NTPCకి అండర్ గ్రాడ్యుయేట్ ఎప్పుడు ఉంటుందని అడుగుతున్నారు. సో అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి ఎస్పెషల్గా మనకు ఈ మంత్లో దానికి సంబంధించి నోటీస్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి దానికి సంబంధించి 30 days ప్రణాళిక అయితే మన మల్లం క్రియేషన్స్ యాప్లో తీసుకురావడం జరిగింది. ఒకసారి ఈ 30 days ప్రణాళికలు చూడండి. గ్రాడ్యుయేట్ సంబంధించి ఆల్మోస్ట్ కొన్ని వందల మంది మనది టెస్ట్ సిరీస్ తీసుకొని రాశారు. అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి స్పెషల్గా బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మల్లం క్రియేషన్స్ యాప్ అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని 30 days ప్లాన్ అయితే చూసుకోండి. మనకు అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ 1st వీక్లో అట్లా ఉండే అవకాశాలు అయితే ఉంది. కాబట్టి ఇంకొక 30 రోజుల టైం అయితే ఉంది. కాబట్టి మీరు వెళ్ళి ఆ కోర్స్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా ఇంకా గ్రూప్ D అనేది ఎప్పుడు ఉండొచ్చు ఏంటి అని కూడా అడుగుతున్నారు. గ్రూప్ D సంబంధించి ఇంకా నోటీస్ అయితే మనము ఈ మంత్లో కాకుండా నెక్స్ట్ మంత్లో అయితే ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు, ఎప్పుడు ఉండొచ్చు ఏంటి అనేది ఇవన్నీ పక్కకు పెట్టేసి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. టైం చాలా తక్కువ ఉంటుంది. ఏ క్షణంలోనైనా మీకు అప్డేట్ వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి మన గ్రూప్ Dకి సంబంధించి కూడా ఎస్పెషల్గా నేను 100 days ప్రిపరేషన్ ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది. ఒకసారి కావాలనుకునే వాళ్ళు టెస్ట్ సిరీస్ సంబంధించి క్లియర్ కట్గా షెడ్యూల్ ఇచ్చిన దాని ప్రకారం మీకు 100 days ప్లాన్ అయితే ఉంటుంది. కాబట్టి ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. తీసుకోవాలనుకునే వాళ్ళు మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. సో ఇది కంప్లీట్గా రేపైతే మీకు లింక్ ఓపెన్ కాబోతుంది. కాబట్టి నేను మళ్ళీ కూడా సర్వే కండక్ట్ చేసి కూడా మీకు
అందించడం జరుగుతుంది. ఎంతెంత స్కోర్ వస్తే సీబీటీ 1 క్లియర్ చేసే అవకాశాలుంటాయి అనేది. ఇది ఈ వీడియోలో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. థాంక్ యూ సో మచ్.